హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో భాగంగా భరతులు వారు రాహుగణ మహారాజుకు చేసినటువంటి తత్వబోధ గురించి తెలుసుకుందాం. రాహుగణ మహారాజు భరతులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. ఓ యోగేశ్వర, నేను పల్లకిలో కూర్చున్నాను, వీరు పల్లకి మోస్తున్నారు, ఎంతో దూరం వచ్చాం, వారికి శ్రమ కలిగింది, ఇదంతా కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉన్నప్పుడు ఇదంతా వ్యవహార మూలము కానీ ఆత్మతత్వరీత్యా నిజం కాదు అని అన్నారు. అది ఎలా సాధ్యం? ఎదురుకుండా కనపడుతున్న విషయములు నిజాలు కావని ఎలా అనగలం? నాకు వివరంగా చెప్పండి అని రాహుగణ మహారాజు అడిగిన ప్రశ్నకు భరతులు వారు ఈ విధంగా సమాధానం చెప్పారు. ఓ రాజా, ఈ లోకంలో ఉన్న అన్ని వస్తువులు ఈ భూమి నుండి పుట్టినవే, కానీ రకరకాల పేర్లతో వ్యవహరింపబడుతున్నాయి. వాటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి. కింద పాదములు, వాటిపైన చీలమండలు, వాటిపైన పిక్కలు, వాటిపైన నడుము, దానిపైన దేహం, దానిపైన ఒక తల, ఇదంతా కలిపి మనిషి అన్నాం. అలాగే ఈ భూమి నుండి పుట్టిన చెట్టు నుండి సేకరించిన కలప నుండి ఈ కథలని పల్లకి తయారైంది. ఆ పల్లకిలో సౌవీర మహారాజు అనే ఒక మనిషి కూర్చున్నాడు. ఆ మనిషిలో నేను ఈ దేశపు రాజును అనే దేహాభిమానం ఆవరించి ఉంది. నిజానికి ఆ పల్లకిలో కూర్చున్న రాజు, పల్లకి మోసే బోయిలు, కదలిన ఆ పల్లకి అన్నీ ఈ భూమి నుండి పుట్టినవే. అందరూ ఒకే చోట నుండి పుట్టినప్పుడు నీవు పల్లకిలో కూర్చొని వీరి చేత మోయించుకుంటున్నావు. వీరు ఎంత శ్రమ పడుతున్నారో చూడు, అది మోసేవాడికే తెలుస్తుంది. వీరి అవస్థ వర్ణాతీతం. ఏదో కొంచెం ధనం ఇస్తున్నావని నువ్వు హాయిగా పల్లకిలో కూర్చొని వీరి చేత మోయించుకోవడం, వీరిని బాధ పెట్టడం ధర్మమా? నీకు అసలు జాలి, దయ అనేవి ఉన్నాయి. పైగా నేను ఈ దేశపు రాజును, ఈ దేశపు ప్రజలను రక్షిస్తున్నాను అని గొప్పలు చెప్పుకుంటున్నావు. నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు, పొగిడించుకుంటున్నావు. ఇదంతా మిథ్య అని తెలుసుకోలేకపోతున్నావు. నీవు అవివేకివి, అజ్ఞానివి, ఆత్మ అనాత్మ వివేచనం లేని వాడివి. నీవు రాజుగా ఉండతగవు. ఓ రాజా, ఈ భూమి నుండి అనేక పదార్థములు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, చస్తున్నాయి. ఈ పదార్థములన్నీ పృథ్వీతత్వం కలవే, కానీ ఈ లోకంలో రకరకాల పేర్లతో పిలువబడుతున్నాయి. అలాగే మనం చేసే పనులు కూడా వ్యవహారములే కానీ నిజాలు కావు. మట్టి కుండతో నీరు తీసుకొని వస్తున్నాడు అంటే ఆ కుండ, అందులో నీరు అన్నీ భూమి నుండి వచ్చినవే. కుండ పగిలిపోతే భూమిలో కలిసిపోతుంది, నీరు కూడా భూమిలోకి ఇంకిపోతుంది. ఇందులో ఏది సత్యం? కుండ సత్యమా లేక నీరు సత్యమా, లేక కుండలో నీరు తీసుకురావడం సత్యమా? అన్నీ భూమి నుండి వచ్చినవే కదా, అన్నీ వ్యవహార మూలములే కదా. పోనీ ఈ భూమి సత్యం అని అంటావా? ఈ భూమి అంటే ఏమిటి? మట్టి, రాళ్ళు, జలంతో కూడినదే ఈ భూమి. ఇవేమీ సత్యం కానప్పుడు భూమి మాత్రం సత్యం ఎలా అవుతుంది? ఎందుకంటే ఈ భూమిలో నుండి పుట్టిన ప్రతి వస్తువు నాశనం అవుతూ ఉంది, అంటే మార్పు చెంది మరలా భూమిలో కలిసిపోతూ ఉంది. ఎలాగంటే ఈ భూమి, అందులో నుండి పుట్టిన ప్రతి వస్తువు పరమాణువుల మయము. ఆ పరమాణువులే నిరంతరం మారిపోతుంటాయి, అంటే ఈ భూమి నుండి పుట్టే ప్రతి వస్తువు పరమాణువుల సముదాయం. అవి చెందే మార్పు. నిరంతరం మార్పు చెందే పరమాణువులు నిత్యములు అని ఎలా అనగలవు? పరమాణువులే నిత్యములు కానప్పుడు ఆ పరమాణువుల కలయికతో ఏర్పడిన కుండ, బట్ట, భూమి నుండి పుట్టిన వస్తువులు అన్నీ సత్యములని ఎలా అనగలవు? ఓ రాజా, ఈ ప్రకారంగా ఈ భూమి నుండి పుట్టిన ప్రతి వస్తువు పెద్దదిగాను, చిన్నదిగాను, లావుగాను,
సన్నంగాను, కంటికి కనపడుతూను, కంటికి కనపడకుండాను, నీచంగాను, గొప్పదిగాను, పనులుగాను, కదిలేవిగాను, కదలనివిగాను మనం కల్పించుకుంటున్నాం. కానీ అన్నీ భూమి నుండి వచ్చినవి. ఇవి ఏవి శాశ్వతములు కావు. ఈనాడు ఉంటాయి, కొంతకాలానికి మరొక విధంగా మార్పు చెందుతాయి, కనపడకుండా పోతాయి, మరొక రూపంలో కనపడతాయి. కాబట్టి ఈ చరాచర జగత్తులో అన్నీ మాయ వల్ల పుట్టినవని తెలుసుకో. ఇప్పుడు నువ్వు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, అన్నీ అసత్యములు అయినప్పుడు మరి సత్యం ఏది అని. ఏదైతే మార్పు చెందదో అదే సత్యం, ఏదైతే రెండు కాదో అదే సత్యం, ఏదైతే గుణములకు అతీతమైనదో, ఏదైతే సర్వము వ్యాపించి ఉన్నదో, ఏదైతే సకల జీవుల్లో ప్రకాశిస్తూ ఉందో అదే సత్యం, అదే పరమాత్మ. ఆయన్నే వాసుదేవుడు అని చెప్తారు. ఓ మహారాజా, ఈ తత్వజ్ఞానం తెలియాలంటే గురువు అనుగ్రహం కావాలి. మహాభాగవతుల పాదములను ఆశ్రయించాలి. అంతేకాని తపస్సు చేసినందువలన, యజ్ఞములు చేసినందువలన, సన్యాసము స్వీకరించినందువలన, నదీ స్థానములు చేసినందువలన, సూర్యోపాసన చేసినందువలన, వేదముల అధ్యయనం చేసినందువలన తత్వజ్ఞానం బోధపడదు. ఓ రాజా, ఉత్తములు ఉన్న సభలో, సత్పురుషుల సాంగత్యంలో వ్యర్థమైన మాటలకు తావు ఉండదు. అక్కడ భగవంతుని కీర్తిస్తూ ఉంటారు, భగవంతుని కథలు వినిపిస్తూ ఉంటారు. అప్పుడు ఈ లౌకికమైన వాసనలు నశించి వాసుదేవుని యందు భక్తి పుడుతుంది. ఓ మహారాజా, ఇంకా నా గురించి చెప్తాను విను. నేను పూర్వజన్మలో భరతుడు అనే మహారాజును. నేను రాజుగా ప్రజలను పరిపాలిస్తున్న లౌకిక విషయముల్లో సంగము పెట్టుకోలేదు. ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ఆరాధించాను. వయస్సు మీద పడడంతో వానప్రస్థంకు వెళ్ళాను. అక్కడ విధివశాత్తు ఒక లేడి పిల్ల మీద ఆసక్తితో దానితో సాంగత్యం ఏర్పడింది. నా తపస్సు చెడిపోయింది. ఆ లేడి పిల్ల ధ్యాసలో పడిపోయాను. ఆ కారణంగా మరు జన్మలో నేను లేడిగా జన్మించాను. కానీ నా పూర్వజన్మ సుకృతం వలన నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు. ఆ మృగజన్మ తరువాత ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మించాను. జనములో తిరిగితే ఎక్కడ నాకు ప్రాపంచిక విషయంలో సంగము కలుగుతుందో అని పిచ్చివాడు రూపంలో ఏమీ పట్టనట్టు తిరుగుతున్నాను. ఓ రాజా, మానవుడు సత్పురుషుల సాంగత్యంలో జ్ఞానము అనే ఖడ్గమును సంపాదించి ఆ జ్ఞాన ఖడ్గంతో తనలో ఉన్న అవిద్యను, అజ్ఞానమును నరికి పారేయాలి. ఎల్లప్పుడూ పరమాత్మను స్మరించాలి, ధ్యానించాలి. దాని వలన ఈ సంసారం నుండి బయటపడగలడు అని భరతులు వారు రాహుగణ మహారాజుకు తత్వబోధ చేశారు. ఇది మనకి శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో భాగంగా భరతులు వారు రాహుగణ మహారాజుకు చేసినటువంటి తత్వబోధ. మూలం శ్రీమద్ భాగవతం, తేట తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.